మంచి లక్ష్యాలు సాధించాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్నారు. విద్యతో పేదరికాన్ని సునాయాసంగా జయించవచ్చునని ఆయన పేర్కొన్నారు. కలిగిరి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో సురేష్ అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల ఘన స్వాగత వందనాన్ని స్వీకరించారు. విద్యార్థినులు భరతనాట్య ప్రదర్శనతో అబ్బురపరిచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకెంతో ప్రాధాన్యతగా ఏపీ మోడల్ స్కూల్స్, ఆదర్శ పాఠశాలలు, నవోదయ లాంటి ఎన్నో ఉత్తమ విద్యాలయాలను అందుబాటులో ఉంచడం మంచి పరిణామమని ఎమ్మెల్యే తెలిపారు. పేరెంటింగ్ కూడా ఛాలెంజింగ్. పేరెంట్స్ ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు పేరెంట్స్ తల్లిదండ్రుల బాధ్యతకి ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యతకి చాలా తేడా ఉంది. పేరెంటింగ్ కూడా ఛాలెంజింగ్ అయిపోయింది. ఒకటి కూడా వాళ్ళు కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి. పేరెంట్స్ కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు టీచర్స్తో మాట్లాడండి, ప్రిన్సిపల్స్ గారితో మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు మీకు ఏదన్నా సలహాలు ఇవ్వగలరు, కొన్ని టెక్నిక్స్ చెప్పగలరు. ఇదిగో మీ అమ్మాయితో మీరు ఇట్లా మానిటర్ చేయొచ్చు, లేకపోతే మీ అబ్బాయితో ఇలా చేయొచ్చు మీరు అనేది, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చు అనేది వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఎప్పుడు కంటిన్యూగా నడుస్తూ ఉండాలి. ఆ పేరెంట్ టీచర్ అసోసియేషన్ బలంగా ఉన్నప్పుడే పిల్లలు ముందుకెళ్తారు. అది నమ్మే వ్యక్తి, స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేసిన వ్యక్తి, మన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు చదువుకున్న వ్యక్తి, చదువు విలువ తెలుసు, ఆ రేంజ్కి ఎలా వెళ్ళాలని తెలిసిన ఆయన కాబట్టి ఆయన నాయకత్వంలో డెఫినెట్గా విద్యా వ్యవస్థ అంతా కూడా మెరుగుపడుతుందని, డెఫినెట్గా 5 ఏళ్లలో కూడా పూర్తిగా రూపురేఖలు మార్చుకుంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. అందులో మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి చాలా చేంజెస్ రాబోతున్నాయి. వారు కోరుకునేది స్కూల్ ప్రమిసెస్లో పిల్లల మధ్యలో, టీచర్స్ మధ్యలో, ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళ మధ్యలో రాజకీయాలు రాకూడదు. పార్టీలకు అతీతంగా స్కూల్స్ నడవాలి, స్కూల్స్లో రాజకీయాలు ఉండకూడదు అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రిన్సిపాల్ గారికి కూడా నిన్న వైఎస్ జగన్